అందరికీ శుభోదయం. ఈరోజు 2 లంచ్ బాక్స్ రెసిపీస్ 2 గోంగూరతోనేనండి. గోంగూర ఎంత హెల్తీయో అందరికీ తెలుసు కదా! దీనికి ఇంకొంచెం హెల్తీగా చేసుకుందాం. ఇవి రైసు, చపాతీ ఒకటైతే గోంగూర శనగపప్పు, రెండోదైతే గోంగూర మీల్ మేకరు. ఫస్ట్ గోంగూర శనగపప్పు చూద్దాం. దానికోసం అయితే ఒక 1 అవర్ శనగపప్పు నానబెట్టాలి. అంత టైం లేదు కాబట్టి హాట్ వాటర్‌లో ఇలా వేసేస్తే ఒక పిరికెడు, 2 పిరికెళ్ళు ఆ హాట్ వాటర్‌లో వేసేస్తే గనక అవి ఈజీగా నానిపోతాయి. ఈ కర్రీ కోసం 3 కట్టల గోంగూర తీసుకున్నాను. ఆ తర్వాతయితే 2 టమాటాలు, 3 మిర్చి, ఒక ఉల్లిపాయి కట్ చేసుకోవాలి. టొమాటోలు రఫ్‌గా కట్ చేసుకున్నా పర్లేదు. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నా గానీ, ఎలా అయినా కుక్కర్‌లో వేసేవే కాబట్టి ఈజీగానే మ్యాష్ అయిపోతాయి. అన్నీ ఇలా కుక్కర్‌లో వేసుకొని పక్కన పెట్టుకోండి. గోంగూర గూడా శుభ్రంగా కడిగేసేసి, ఇసుక ఏమీ లేకుండా శుభ్రంగా వాష్ చేసేసి, ఇలా సన్నగా తరగాలి. కట్ చేసుకోవడం అయితే బాగా సన్నగా తరిగితే ఈజీగా కుక్ అవుతాయి. ఇదంతా ఇది కూడా కుక్కర్‌లో వేసేసుకోవాలి. నెక్స్ట్ నానపెట్టిన శనగపప్పు ఉన్నాయి కదండీ! అవి కూడా వాటర్ అంతా తీసేసి ఆల్మోస్ట్ కొంచెం ఒక 50% అయితే ఉడికిపోయినియి. ఈ వాటర్‌లో వేసి ఒక హాఫ్ అన్ అవర్ పట్టింది. ఈ కూరగాయలు ఇవన్నీ కట్ చేసుకునే లోపు నానిపోయినియి. ఇవి కూడా వేసేసుకొని సరిపడినంత వాటర్ కూడా వేసుకోవాలి. మొత్తానికైతే ఒక గ్లాస్ వాటర్ పడతాయి. ఇది వేసేసిన తర్వాతయితే కారం దీనికి కొంచెం ఎక్కువ పట్టిద్ది. మాకైతే కొంచెం 1 ½ స్పూన్ వరకి పట్టింది. పసుపు వేసేసుకొని కుక్కర్ పెట్టుకొని 5-7 విజిల్స్ అయితే రానివ్వాలి. ఈ కుక్కర్ వచ్చేలోపైతే తాలింపుకి కూడా రెడీ చేసేసుకుందాం. దానికోసం ఒక ఆనియను, 5-7 గార్లిక్, కొంచెం కరివేపాకు, కొత్తిమీర, ఉల్లిపాయ అయితే సన్నగా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ కొత్తిమీర కూడా కంపల్సరీ వేసుకోండి. ఎందుకంటే దీనికి ఫ్లేవర్ చాలా ఇస్తది కర్రీకి. నెక్స్ట్ అయితే ఈ గార్లిక్ కూడా ఇలా ఏదైనా పప్పు గుత్తి గానీ, లేతే ఇలా దేనితో అయినా నలక్కొట్టుకోవాలి. ఈలోపైతే కుక్కర్ గూడా వచ్చేసింది. చూసారు గదా! మెత్తగా అయిపోయినియి. కొంచెం వాటర్ ఉంటాయి. ఉన్నా పర్లేదు. ఉప్పు వేసుకొని ఇందులోనే బాగా మెదుపుకోవాలి పప్పు గుత్తి పెట్టి. కానీ పప్పు మాత్రం మెదగకూడదు ఎక్కువ. కొంచెం మెదగనట్లు ఉండాలి. నెక్స్ట్ అయితే తాలింపు కోసం కొంచెం నెయ్యి, కొంచెం నూనె వేస్తున్నాను. ఇలా వేసిన తర్వాత ఎండుమిరపకాయలు, దానిలోనే పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర అన్నీ వేసేసి అవి ఫ్రై అయిన తర్వాత గార్లిక్ ఒక 1 మినిట్ అలా వేగాలి. నూనెలో వేసేసిన తర్వాత అలాగే వేగిన తర్వాత మిగతావి కరివేపాకు, కొత్తిమీర, ఈ ఆనియను అన్నీ వేసేసుకోవాలి. ఇవన్నీ కలిపేసేసి బాగా ఫ్రై అయిన తర్వాతయితే మెదిపి పెట్టుకున్న పప్పు ఉంది కదండీ! గోంగూర. ఇవి గోంగూర, శనగపప్పు వేసేసి కొంచెం వాటర్ ఉంటాయి. ఇలా తాలింపు వేసేసాక అంతా కలబెట్టిన తర్వాత కూడా ఒక 5 మినిట్స్ అయితే మగ్గనివ్వాలి. అంతేనండి మన గోంగూర, శనగపప్పు రెడీ. నెక్స్ట్ రెసిపీ వచ్చేటప్పటికి గోంగూర మీల్ మేకరు. దీనికోసం అయితే ఫస్ట్ మీల్ మేకర్ నానబెట్టుకోవాలి. దానికోసం వాటర్ వేసేసి మీకు కర్రీకి తగినంతగా వేసేసుకోవాలి. ఇవి నానిపోతాయి. ఈలోపైతే కూరగాయలు కూడా కట్ చేసుకోవచ్చు. 2 టమాటోలు, 2 ఆనియన్స్. ఇలా టొమాటోలయితే కొంచెం సన్నగా కట్ చేసుకోవాలి. ఆనియన్ గూడా కొంచెం సన్నగా కట్ చేసుకుంటే బాగా గుజ్జుగా ఉంటది కర్రీ అయితే. అలాగే 2 మిర్చి, కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర ఇవన్నీ కట్ చేసేసి పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ అయితే గోంగూర కూడా శుభ్రంగా వాష్ చేసేసుకొని, అది కూడా ఇసుకేమీ లేకుండా వాష్ చేసేసిన తర్వాత బాగా సన్నగా కట్ చేయాలి. ఇవి ఈ 2 కర్రీస్‌లోనూ ఎంత సన్నగా కట్ చేసుకుంటే అంత టేస్ట్ వస్తది. ఇలా కట్ చేసేసిన తర్వాత అయితే స్టవ్ మీద బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది. కొంచెం ఆయిల్ వేసుకున్న తర్వాత అయితే ఎండుమిరపకాయలు, జీలకర్ర, ఆవాలు, పసుపు వేసేసి అవి ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియను, టొమాటో, మిర్చి, కరివేపాకు, కొత్తిమీర ఇవన్నీ కలిపి వేసేయొచ్చు. మగ్గిపోతాయి ఏం కాదు. అన్నీ వేసేసి కలిపేసిన తర్వాత కొంచెం కల్లులుప్పు కూడా వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఇదైతే మగ్గటానికి కొంచెం టైం పట్టిద్ది. 5-10 మినిట్స్ అయితే టైం పట్టిద్ది. ఈ మధ్యలోనే కొంచెం అల్లం చిన్నుల్లిపాయ పేస్టు అప్పటికప్పుడు దంచి వేసుకోండి. ఫ్లేవర్ అయితే చాలా బావుంటది. ఇలా మెదుపుతూ మధ్యలో గంట పెట్టి కలబెడుతూ ఉంటే త్వరగా మగ్గిపోతాయి ఆనియను, టొమాటో. టొమాటో కర్రీకి ఎలా మగ్గాలో అలా మగ్గితే సరిపోతాయి. ఇలా మగ్గిన తర్వాత అయితే గోంగూర కట్ చేసి పెట్టుకున్న గోంగూర ఉంది కదండీ! అది కూడా జస్ట్ స్ప్రెడ్ చేసుకోండి. ఏమీ కలబెట్టవసరం లేదు. ఇలా స్ప్రెడ్ చేసి కర్రీ అంతా స్ప్రెడ్ చేసేసి మూత పెట్టి 5 మినిట్స్ మగ్గించిన తర్వాత అయితే అంతా బాగా కలిపేసేసుకోవాలి. మెదుపుకోవాలి కూడా కర్రీని.
గోంగూర అంతా మెదుపుతా ఉంటే బాగా మెత్తగా అయిపోతది. ఇందులోనే నానబెట్టిన మీల్ మేకరు, కారం 1 ½ స్పూన్ వరకి 1 ½ to 2 స్పూన్స్ వేయొచ్చు. ఇదంతా కలిపేసేసి మూత పెట్టి మరొక 5 మినిట్స్ అయితే మగ్గనివ్వాలి. ఇలా చేయటం వల్ల బాగా ఫ్లేవర్స్ అన్నీ మీల్ మేకర్‌కి బాగా పడతాయి. ఈ స్టేజ్‌లో కావాలంటే స్టవ్ ఆఫ్ చేసేసుకొని, డ్రైగా కావాలి అంటే ఈ స్టేజ్‌లో స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. నేనైతే చపాతీలోకి చేస్తున్నాను. నాకు ఇంకొంచెం గ్రేవీ కావాలి. దానికోసం అయితే ఒక హాఫ్ గ్లాసు వాటర్ వేసేసి, కొంచెం మరొక 5 మినిట్స్ మగ్గనిస్తే సరిపోతుంది. వాటర్ వేసిన తర్వాత అయితే ఒక 5 మినిట్స్ ఇలా మూత పెట్టేసేసి ఉడికించుకుంటే సరిపోతుంది. లాస్ట్‌లో కొంచెం గరం మసాలా వేసుకోవాలి. చూసారు కదా! ఇలా దగ్గర పడిపోయింది. ఇలా దగ్గర పడిన స్టేజ్‌లోనే కొంచెం గరం మసాలా వేసుకోవాలి. ఈ గరం మసాలా వేసిన తర్వాత అయితే ఎక్కువ సేపు ఉంచాల్సిన అవసరం లేదు. సో, ఇలా కలపెట్టేసేసి ఒక 2 మినిట్స్ ఉంచేసేసి స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఈ 2 రెసిపీస్ నచ్చితే గనక తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. నచ్చితే గనక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.